ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం మొదలుకొని 22వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరీతిగా మనము చదువుకుందాం. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, ఆమెన్ అనువాడును నమ్మకమైన హతసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైనవాడు చెప్పు సంగతులేవనగా, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేనును అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడు భోజనము చేయుదుము. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమేన్. మరి లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము అని ఆరంభించాడు. ఈ లవోదికయ అంటే ఇది ఒక సంఘపు పేరు కాదు, ఇది ఒక పట్టణపు పేరు. లవోదికయలో అనే ఒక పట్టణములో ఒక సంఘం ఉంది. ఆ సంఘము లవోదికయ అనే పేరు మీద గుర్తింపబడుతుంది. ఆ కాలంలో మరి ఇమానియల్ ఫెలోషిప్, మరి బేతేలు అట్లా చర్చిలో పేర్లు పెట్టబడలేదు, కానీ ఉండే పట్టణాల పేర్ల మీద గుర్తించబడ్డాయి. లవోదికయ అనే పట్టణంలో ఉండే సంఘము దూతకు అనగా కాపరికి రాయుము అని ఎవరు చెప్తున్నారు? ఆమేన్ అనువాడును నమ్మకమైన హతసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు అనగా మన ప్రభువైన యేసు క్రీస్తు మరి ఏం చేస్తున్నాడు? ఆ లవోదికయలో ఉన్న సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. సంఘానికి ఒక పాఠము చెప్పదలుచుకొని ఉన్నాడు. మరి ఆ సంఘ ఒక పరిస్థితులను చక్కదిద్దాలని అనుకొని ఆ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ లవోదికయ అనే మాటకు ఏమని అర్థం వస్తుందంటే మానవుని అధికారము. లవోదికయ అనగా ఏంటి? మానవుని అధికారము. మానవుని అధికారం అంటే ఏంటి అని మీరు ఆలోచన చేస్తే మనము సంఘ చరిత్రను మనము కొంచెం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు మరి శిష్యులతో కూడా సహవాసం చేసి వారికి అనేక విషయములను బోధించాడు. బోధించి ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఆరోహణమైన తర్వాత ఏదైతే సంఘం ఉందో మరి అపోస్తలులు వాళ్ళ కుటుంబాలన్నీ కూడా కలిసి 120 మంది మేడగది పైన 10 రోజులు ఎడతెగక ఏం చేశారు? ప్రార్థన చేస్తున్నారు. ఎడతెగక 10 రోజులు ప్రార్థన చేస్తే 50వ రోజు అంటే యేసుక్రీస్తు ఆరోహణమైన తర్వాత 10వ రోజు పెంటకోస్తు అంటాం కదా, 50వ రోజు మరి పరిశుద్ధాత్ముడు వారిపైన దిగాడు. అగ్ని నాలుకలే వలె వారి నాలుకలు విభజింపబడ్డాయి.
వారు అన్య భాషలు మాట్లాడారు. 3,000 మంది మారు మనసు పొంది సంఘములో చేర్చబడ్డారు. అంటే అది పరిశుద్ధాత్మ దేవుని కాలం అన్నట్టు. సంఘాన్ని ఎవరు పరిపాలించారు? పరిశుద్ధాత్ముడు పరిపాలించారు. మీరు చూడండి, అపోస్తల కార్యం బాగా చదివినప్పుడు మనకేం అర్థమవుతుందంటే, పరిశుద్ధాత్ముడు సంఘములను పరిపాలించిన కాలం అది. సంఘములో వారు ఏమి చేసినను, ఏం చేశారు? వాళ్ళు పరిశుద్ధాత్ముని దగ్గర వచ్చి ప్రార్థన చేసి ప్రతి కార్యమును ఆరంభించేవారు. ప్రార్థన లేకుండా, పరిశుద్ధాత్ముని సమ్మతి లేకుండా వారు ఏ కార్యమునో చేయలేదు. చివరికి సంఘంలో ఒక సంఘ పెద్దనో లేకుంటే సంఘంలో ఏదైనా పని చేయాలనో ఏదైనా కార్యం చేయాలన్నా వారు మొదటిగా ప్రార్థించేవారు. కొన్నిసార్లు చిట్లు కూడా వేశారు. ప్రభువా, ఎవరిని ఎన్నుకోవాలి మీరు తెలియపరచండి అంటే అని ఆ చిట్టి తీసినప్పుడు ఎవరి పేరు వస్తే వారిని ఎన్నుకునేవారు. అక్కడ మనం ఏం చేసిందంటే, పరిశుద్ధాత్ముడు అపోస్తుల ద్వారా అనేకమైన అద్భుతమైన కార్యములు చేయించాడని మరి అపోస్తుల కార్యములో మనం చదువుతుంటాం. పౌలు ద్వారా కూడా చేయించినట్టుగా మనకు దొరుకుతూ ఉంటాయి. అంటే కంప్లీట్గా పరిశుద్ధాత్ముడు పరిపాలించిన కాలం అది. సంఘాన్ని పరిపాలించాడు కనుక ఈ లవోదికయ అంటే కాలాన్ని బట్టి చూస్తే 2000 సంవత్సరాల నుంచి ఇక కొనసాగుతుంది ఈ సంఘ కాలము. లవోదికయ అనే సంఘము ఆ కాలపు పరిస్థితులు మళ్ళీ ఈ 2000 సంవత్సరాల నుంచి మళ్ళీ సంఘములలో ఆరంభమయ్యాయి అని మనము తెలుసుకుంటూ ఉన్నాం. ఆ రకంగా సంఘము పరిశుద్ధాత్ముని పాలన నుంచి మరి మనుష్యుల ఒక చేతికి వెళ్ళిపోయింది. ఎన్నో చర్చిలో పేరుగాంచిన సంఘాలలో కూడా మనం గొడవలను చూస్తూ ఉంటాం. ఆ సంఘానికి పాస్టరే కాకుండా చైర్మన్స్ అంట, ట్రెజరర్స్ అంట, మొత్తం పైసలు కంట్రోల్ చేసేవాళ్ళు, మరి రకరకాలుగా మానవులను ఏర్పాటు చేసుకొని సంఘాలను పరిపాలన చేస్తూ ఉన్నారు. అంటే సంఘము దేవుని చేతిలో నుండి మనుష్యుని చేతిలోకి వెళ్ళిపోయింది. అది లవోదికయ అంటే అది అర్థం. సరే, ఈ లవోదికయ సంఘంలో ఉండే బలహీనతల పైన దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు ఆయన? నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా మేలు. నీవు చల్లగానైనను నీవు వెచ్చగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను. ఈ కాలపు సంఘ ఒక పరిస్థితి ఇది. నా పరిస్థితి కూడా అదే. మళ్ళీ మీకు చెప్తే మీరు కోప్పడతారేమో, కానీ ఏ పరిస్థితిలో ఉన్నామంటే నులివెచ్చని స్థితిలోనికి మనం వచ్చేసాం. నులివెచ్చని స్థితి అంటే మన అందరికీ ఏముంది? దేవుడు అంటే భక్తి ఉంది. ఏముంది? భక్తి ఉంది. కాబట్టి బైబిల్ పట్టుకొని మనం ఏం చేస్తున్నాము? ఆదివారం కాగానే సంఘానికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాం. కానీ ఏమంటున్నాడు తిమోతి పత్రికలో మనం చూస్తే, పైకి భక్తి గలవారై దేవుని శక్తిని ఆశ్రయించని వారుగా మీరు ఉన్నారు. మనకు పైకి భక్తి ఉన్నది, కానీ దేవుడు అంటే భయంలా ఏం లేదు. దేవుడు అంటే బొత్తిగా భయం లేదు, భయం పోయింది. దేవుడు పేరు మీద వస్తున్నాం, బైబిల్ పట్టుకొని వస్తున్నాం, మంచి చక్కగా వాక్యం వింటున్నాం, కొన్నిసార్లు కదిలింపబడుతున్నాం, కానీ మనసును మార్చుకోము. కొన్నిసార్లు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడు ఆ కాలంలో ఉండే పరిశుద్ధాత్ముడు ఈ కాలంలో కూడా సంఘంలో ఉండి హెచ్చరించినప్పుడు మనుషులు ఏం చేస్తున్నారు? దేవుని వాక్యం హృదయానికి తగిలినప్పుడు, అయ్యో నాలో ఈ పాపం ఉంది కదా, నాలో ఈ తప్పిదం ఉంది కదా, నేను చేసేది తప్పే కదా, నేను ఇక మీద చెయ్యను, దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రభువా నన్ను నేను అసహించుకుంటున్నాను, నన్ను క్షమించు, నేను నా జీవితాన్ని మార్చుకుంటానని మార్పులు కనబడట్లేదు. అప్పుడు సాక్ష్యాలు చెప్పమంటే ఏం చెప్తున్నాం మనము? నేను అనారోగ్యంగా ఉన్నా, నాకు మంచి ఆరోగ్యం వచ్చింది, నాకు ఉద్యోగం లేకుండే నాకు ఉద్యోగం వచ్చేసింది, నేను ఇల్లు కట్టేసుకున్నా, నేను బంగ్లా కొన్నాను, నేను కారు కొన్నాను, ఇవి చెప్పుకుంటున్నాం సాక్ష్యాలు. దేవుడు గొప్ప కార్యాలు చేశాడు, ఇవి కాదు సాక్ష్యాలు.
సాక్ష్యాలు అంటే దేవుడు నాతో మాట్లాడాడు సంఘములో దైవ సేవకుని ద్వారా, ఇదిగో ఈ మాట మాట్లాడు, నీ జీవితంలో ఇదిగో ఇది కొదువ ఉంది, నీవు ఈ పాపము నిన్ను ఏలుతుంది, దీన్ని విడిచిపెట్టి నా వైపుకు తిరుగు, నీ జీవితాన్ని మార్చుకోమని దేవుడు చెప్పాడు కనుక నాలో మార్పు కలిగింది. ఆ పాపాన్ని నేను మానివేసి ఒక నూతన వ్యక్తిగా, ఒక నూతన విశ్వాసిగా చెయ్యబడ్డాను, నాలో మార్పు కలిగింది అని చెప్పడమే సాక్ష్యము. ఎవడికి కావాలి? నీ ధనం ఉంటే నీ దగ్గర ఉంటుంది, వేరే సంఘానికి ఏం లాభము? నువ్వు పెళ్ళి అయితే నీకైతుంది, నువ్వు పెళ్ళి చేసుకుంటావు, పిల్లల్ని కంటావు, నువ్వు సుఖంగా ఉంటావు, వేరే వాళ్ళకి ఏం లాభము? నీ జీవితంలో మార్పు చెందితే అరే ఆ సహోదరి జీవితంలో, ఆ సహోదరుని జీవితంలో ఎంత గొప్ప మార్పు కలిగి ఉంది, ఆ దేవుడిని అనుసరించినప్పుడు నేను కూడా మార్చుకుంటానని ఒక ఉజ్జీవము రగులుకుంటుంది. గనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి మీరు. కనుక ఈ నులివెచ్చని స్థితి ఏం చేసింది? అందరిలో ప్రాకిపోయింది. అందరూ దీని ఒక బాధితులే. అందరములో భక్తిని కనబరుస్తున్నాం కానీ దేవుడంటే భయాన్ని వదిలివేసి ఉన్నాము. కనుక ఈ నులివెచ్చనికి కారణాలు ఏంటో కొన్ని రోజున మనం చూసుకొని మరి కనీసం ఈ రోజైనా మార్పు చెందడానికి మనము ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటగా ఈ నులివెచ్చని స్థితికి కారణం ఏంటంటే విశ్వాసులలో గర్వం అనేది ఒక రకమైన గర్వము పరిపాలిస్తుంది సంఘంలో, విశ్వాసుల గర్వము. అందుకే పరిశుద్ధుడైన పౌలు ఏమంటున్నాడంటే, నీవు నిలుచున్నావని తలంచుకుని వాడు ఏం చేసుకోవాలంట? పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలంట. గర్వం ఏం చేస్తుందంట? నిన్ను పడవేస్తుంది, నిన్ను పాపంలోకి తీసుకొని వెళుతుంది. గర్వము నిన్ను నాశనము చేస్తుందని పౌలు మరి ఎంత చక్కగా హెచ్చరించాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. ఇక చెప్పేశాను కాబట్టి మీరు తీయకండిలేండి. గర్వం అనేది మనల్ని పరిపాలిస్తుంది. ఏ గర్వం ఉంది మనలో? ఓసారి అది ఏ గర్వమైనా ఉండొచ్చు. కొందరికి నేను అందంగా ఉన్నానని గర్వం ఉండొచ్చు, కొందరికి నాకు డబ్బు ఉంది అనే గర్వం ఉండొచ్చు, కొందరికి నాకు జ్ఞానం ఉందని గర్వం ఉండొచ్చు. రకరకాల గర్వము మరి విశ్వాసులను మరి పడదోస్తూ ఉంది అని మనం గుర్తెరిగి గర్వం ఏదైనా ఉంటే విడిచిపెడదాం. రెండవది ఏంటంటే దేవుని యొద్ద నుంచి వెనుకకు తిరుగుతామంట, దేవునినే విడిచిపెడతామంట. ఆదివారం క్రమముగా వస్తూ 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 ఏమవుతామంట? ఒక్క ఆదివారం సంఘానికి పోకపోతే ఏమవుతుందిలే, ఒక్క ఆదివారం చర్చికి పోకపోతే ఏమవుతుందిలే, ఓ రోజున వాక్యం చదవకపోతే ఏమవుతుందిలే, ప్రార్థన చేయకపోతే ఏమవుతుందిలే. ఏం చేస్తామో ఆ దేవునితో ఉన్న అనోన్యమైన సహవాసము ఏం చేయాలి? మనము దేవుని సంఘానికి వచ్చి ఆయనను ఆరాధించి దేవుని వాక్యం విని ఆ వాక్యము ద్వారా మనల్ని మనం ప్రక్షాళన చేసుకుంటే, పరిశుద్ధపరచుకుంటే మనము దేవునికి అతి సమీపముగా ఉంటాం. పరిశుద్ధత లేకుండా ఎవడునో ఎన్నడూనో దేవుడిని చూడలేదు. వాక్యం ఏం చేస్తుంది? వాక్యము మనల్ని, మన పాపాలను ఎత్తి చూపుతుంది. అద్దం ఏం చేస్తుంది? మనల్ని, మన ముఖంలో ఉన్న మలినానలు ఏదైనా మసి అంటినా, మరి మన ఎంటికలు చక్కగా లేకపోయినా అది మన స్వరూపము, మనం ఎలాగున్నామో అలాగునే చూపెడుతుంది. అద్దం ఎదుట నిలబడి ఏం చేసుకుంటాం? మనల్ని సరి చేసుకుంటాం అన్నట్టు. దేవుని వాక్యం ఎందుకు చదవాలంటే మనల్ని మనము సరి చేసుకోవాలి. ఎప్పుడైతే దేవుని వాక్యము చదువుతున్నామో అండర్లైన్ చేసుకోవాలి. ఎర్ర పెన్నుతో బైబుల్ అంతా పాడు చేసేయాలి. నువ్వు బైబుల్ అన్ని గీతలు రౌండప్సే ఉండాలి. ఏంటంటే అయ్యో దేవుడు ఇగో ఇది మాట్లాడుతున్నాడు, ఇగో ఈ పాపం గురించి మాట్లాడుతున్నాడు, ఈ పాపము నాలో ఉందా అని నువ్వు పరిశీలన చేసుకోవాలి. నీకు ఉంటే దేవా నన్ను క్షమించు, దీనిపైన నాకు జయమును ఇమ్ము అని అడగాలి, ప్రార్థించాలి. ఇవన్నీ చేయకుండా మనం ఏం చేస్తున్నామంటే ఒక్క మాట వాడుతూ ఉంటాం, బిజీ అయిపోయినాం. డబ్బు సంపాదనలో, ఉద్యోగంలో మన జీవితాలు బిజీ చేసుకున్నాం, మనమే చేసుకున్నాం.
దేవుడిచ్చిన దాంట్లో తృప్తి పడకుండా ఏం చేస్తున్నామో డబ్బు కొరకు అన్నీ వదిలేసి పరిగెడుతూ ఉన్నాం. ఒకగానొక కాలంలో దేవుడు సొలొమోన్ను హెచ్చరించాడు. చూడండి, మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు సొలొమోనుతో ఒక మాట మాట్లాడాడు. చూడండి ఏం మాట్లాడాడు, చదవండి. అమ్మా చదవండి గట్టిగా. నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. ఆ పైన వచనం చూస్తే దేవుడు 2 మారులు మాట్లాడాట సొలొమోనుతోటి. ఏమండి, ప్రతి ఆదివారము దేవుడు ఏదో ఒక మాట మనతోని ఏదో ఒక మాట మాట్లాడతాడు కదా. అయ్యా దేవుని సన్నిధికి సమయానికి రా అంటాడు, దేవుని సన్నిధిని మానక రమ్మంటాడు, నీవు వాక్యం చదువుకోమంటాడు, ప్రార్థన జీవితం నీలో ఉండాలంటాడు, నీవు బయట మాదిరిగా జీవించు అంటాడు, పరిశుద్ధంగా ఉండండి. రకరకాలుగా ప్రతి ఆదివారము దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మనం ఏం చేస్తాము, వినుమట్టుకే విందురు కానీ తర్వాత ఏమంట, వారి హృదయంలో ఎట్లా చేసుకున్నారంట, వాళ్ళు కరువిందము వలె కఠినపరుచుకున్నారంట. యెర్మీయా గ్రంథంలో ఉంటుంది ఆ మాట. వినుమట్టుకే వింటారంట దేవుని వాక్యం. అబ్బా ఎంత బాగుంది, ఎంత బాగా చెప్పాడు ఈ బ్రదర్, ఎంత బాగా చెప్పాడు మా పాస్టర్. కానీ విని ఏం చేస్తామంట, ఆచరించకపోతే ఏమి లాభమో. సొలొమోన్ని ప్రేమించాడు దేవుడు. ప్రేమించి అతనికి ఏమిచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, అమితమైన ఐశ్వర్యం ఇచ్చాడు. కానీ అతడు దేవుని యొద్ద నుంచి అతని హృదయము తొలగిపోయిందంట. చేయకూడని పనులు చేయడానికి ఆరంభించాడు. దేవుడు హెచ్చరించినా అతని జీవితము మార్చుకోలేకపోయాడు. కనుక మన జీవితాన్ని మార్చుకుందాం మనం. అందుకే దేవుడు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటున్నాడంటే, నీవు నీకుండిన మొదటి ప్రేమను నీవు వదిలితివి. ఏమని చదవండి, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి వచ్చెను. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడలా నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేయుదును. మరి నీ స్థితి మొదటిగా దేవుణ్ణి వదిలిపెట్టి దేవుని ప్రేమల నుంచి తొలగిపోయి పాపములో పడిపోయి ఉన్నావు. ఇప్పుడు దేవుడు ఏమంటాడు, ఆ ఉన్న వెలుగును కూడా నేను తీసివేసి నిన్ను అగ్నిగుండములో గాఢాంధకారములో పడవేయబోతూ ఉన్నాను, జాగ్రత్త అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అందరము ఏంటంటే ఒక పైకి ఎక్కాలంటే ఏం చేస్తాం మనం, మొదటిగా ఒక మెట్టు ఎక్కుతాం. అందరం ఒక మెట్టు ఎక్కి వచ్చిన వాళ్ళమే. అందరం ఎప్పుడైతే దేవుని గురించి తెలుసుకున్నామో, మారు మనసు పొంది మంచి తీర్మానం తీసుకున్నాం మనం అందరం. దేవా, ఈరోజు నుంచి నా జీవితము నీకు సమర్పితము. నా జీవితంలో వాక్యం చదువుకుంటా, ప్రార్థన చేసుకుంటా, వాక్యానుసారంగా నా జీవితాన్ని మార్చుకుంటా, భక్తిగా ఉంటా, పాపానికి దూరంగా ఉంటా, నా జీవితం నిన్ను మహిమపరచడానికి అని ఒక మంచి తీర్మానంతోటి సంఘములోకి వస్తాం. తర్వాత ఏమైపోతుంది, ఓ చిన్నదో చితికో పాపం మన జీవితంలో వచ్చినప్పుడు దానికి అలవాటైపోతాం. మొదటిగా దేవుణ్ణి ఎంత ప్రేమించామో ప్రార్థన చేయకుండా ఉండలేమో, వాక్యము చదవకుండా ఉండలేమో, సంఘానికి రాకుండా మానలేమో, దేవుణ్ణి ప్రకటించకుండా ఉండలేమో, పాపము చేయడానికి దూరంగా ఉంటాము, పరిశుద్ధమైన జీవితం జీవించాలని ఆశపడతాము. కానీ రాను 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 ఏమైపోయిందంట, రాజుగుర్రము
గాడిదే అయిపోయింది అనే లోకంలో ఒక సామెతలాగా మనం ఏం చేస్తామో ఆ ప్రేమను వదిలిపెడతాం. మొదటి ఉండిన ప్రేమను వదిలివేసి ఈ లోకంలో ఉండే ఆశకు అలవాటు పడతాం. అందుకే దేవుడు వింటున్నాడు. ఏ స్థితి, ఏది కారణం నన్నించి నిన్ను ఏది దూరం చేస్తుందో అది గుర్తెరుగు. ఏ పాపమైతే నిన్ను నా నుంచి దూరము చేస్తుందో, నిన్ను పరిశుద్ధునిగా ఉండకుండా చేస్తుందో దాన్ని గుర్తెరిగి ఏం చేయమంటున్నాడు? దాన్ని విడిచిపెట్టి నా దగ్గరికి రా. జాగ్రత్త, లేకుంటే ఏంటి? నరకమే నీ గతి, అగ్నిగుండంలోకే నీ గతి అని దేవుడు ప్రకటన గ్రంథం 2:4 హెచ్చరించాడు. కనుక దేవుడి నుంచి ఏం చేస్తాము? వెనుకకు తిరుగుతూ ఉంటాం కొన్నిసార్లు. కనుక ప్రార్థన చేయకపోకుండా ఏం చేస్తుంటామంట? పాపము ఏం చేస్తుందంట? మనం యెషయా గ్రంథంలో చదువుతాం కదా, పాపం ఏం చేస్తుందంట? మన మొర ఏంటండి, ఏం బ్రదర్? మనకు దేవునికి ఏమంట? అడ్డముగా వచ్చేసిందంట. మనం చేసే పాపాలు దేవునికి మనకు అడ్డుగా నిలబడతాయంట. ఆ పాపమును బట్టి మనకి దేవుని ముఖము మనకు కనబడదు, మన ముఖము దేవుడు చూడడు, అసహించుకుంటాడు. మనల్ని చూడాలంటే దేవునికి ఏం కనపడుతుంది? ఆ పాపము కనపడుతుంది. దేవుడు ఆ పాపాన్ని చూడడు, ఆయన తన ముఖాన్ని తిప్పేసుకుంటాడు. మన మొర ఆయన వినడు. ఆయన మాట్లాడుతుంటే మనము వినము. చాలా మంచిగా ఉంటుంది కదా యెషయా గ్రంథం 59:2 నీకును నాకును పాపమనే అడ్డు కూడా దేవుని నుంచి మనల్ని వేరుపరుస్తుంది. మరి పాపాన్ని వదిలిపెడదాం. తర్వాత ఏమొచ్చింది మరి? దురాశ. ఏం ఆశ? దురాశ. ఏం వెళ్తుంది మనల్ని? చెడ్డ ఆశ మంచిదే కానీ ఆశ, అందుకే ఆశ నిగ్రహము కలిగి ఉండుడని ఆత్మఫలములో దేవుడు చెప్తున్నాడు. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, విశ్వాసము, మంచితనము, ఆశ నిగ్రహము. ఆశ పైన ఏముండాలి? కంట్రోల్ ఉండాలి. అతి ఆశకు మనం విశ్వాసులము పోకూడదు. దేవా ఎంత దేవుడు మనకిస్తాడో అంతటిలోనే మనము తృప్తి పడవలసి ఉంది. మనము డబ్బు కొరకు దురాశ చేత పరిగెట్టకూడదు. మరి లోతు ఏం చేసినాడండి? ఏం చేసినాడు లోతు? 13వ అధ్యాయము ఆదికాండము 10వ వచనంలో లోతు ఏం చేసినాడండి? సొదొమ ఎట్లుందంట? సొదొమ లోతు దృష్టికి ఎట్లా కనపడిందంట? ఏదేను తోట వలె పచ్చగా కనపడిందంట. ఏం చేసినాడు లోతు? దేవుని సేవకుణ్ణి, లోతు ఒక రకంగా దేవుని ఇంటిని, అబ్రహాముతో ఎవరున్నారు? దేవుడు ఉంటూ ఉన్నాడు. అబ్రహాము దేవునితో మాట్లాడుతున్నాడు. అబ్రహాముతో ఉన్నంత కాలము లోతు దీవింపబడుతూనే ఉన్నాడు. లోతు ఐశ్వర్యం కూడా ఎంతైంది? అబ్రహాము వలె పెరిగిపోయింది. కానీ లోతుకు అబ్రహాముకు వచ్చినప్పుడు లోతు ఏమనవలసి ఉండే? అయ్యా నన్ను క్షమించు, నా కాపురలకు చెప్తానేనేని వారితో జగడమాడవద్దు. వారు నా దేవుని ఒక సేవకుడు అబ్రహాము, వారు చెప్పినట్టుగా మనం ఇందామని నా సేవకులకు నేను చెప్పుకుంటానని మనస్సు మార్చుకోలేదు. కానీ ఏం చూశాడో? సొదొమ గొమొర్రాని చూశాడు. దేవుని తోట వలె, ఏదేను తోట వలె పచ్చగా కనబడినప్పుడు దురాశ చేత ఏం విడిచిపెట్టాడు? దేవుని సేవకుడైన అబ్రహామును విడిచిపెట్టి మరి సొదొమ గొమొర్రాకు వెళ్ళిపోయి ఎంత భయంకరమైన స్థితిలో తన జీవితం మారిపోయిందో మనం చూస్తూ ఉంటాం. కనుక దురాశ ఏం చేస్తుంది? దురాశ అనేది మరి మన దేవుని నుంచి మనల్ని దూరపరుస్తుంది. యాకోబు పత్రికలో చూద్దామండి, 1వ అధ్యాయము 15వ వచనము. చదవండి. 1వ అధ్యాయము 15వ వచనంలో యాకోబు పత్రిక 1వ దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై
మరణమును కనును. ఎంత స్పష్టంగా రాశాడు కదండి. ఏం చేస్తాడంట? దురాశ ఏం చేస్తుందంట? దురాశ గర్భము ధరిస్తుందంట. దురాశ మన హృదయములో గర్భము ధరిస్తుందంట దురాశ. ఆ దురాశ చేత మనం ఏం చేస్తామంట? పాపమును కంటామంట. ఆ పాపం ఏం చేస్తుంది? మనను మరణమున వరకు నడిపిస్తుంది, మరణానికి తీసుకుని వెళ్తుంది. మరణం అంటే నార్మల్ మరణం కాదు, ఇది నిత్య మరణము, నిత్య నాశనానికి ఆ దురాశ మనలో నడిపిస్తూ ఉంటుంది. కనుక ఏమంటున్నాడు? నా ప్రియ సహోదరులారా, మోసపోవద్దు, లోకమును చూసి మోసపోవద్దు. మీరు ప్రతి శ్రేష్టమైన ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమై జ్యోతిర్మయుడగు దేవుని యొద్ద నుంచి వచ్చును, లోకం నుంచి మనకు కలగదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే అప్పుడప్పుడు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. కొన్ని కోటేశ్వర్లు మంచిగా చదువుకున్న వాళ్ళు, డాక్టర్సు, ఇంజనీర్సు, ఆ ఫోన్లో కొన్నిసార్లు మెసేజెస్ వస్తూ ఉంటాయి. మీరు ₹1,00,000 గెలిచారు, మీరు 10 లక్షల రూపాయలు గెలిచారు, మీరు ఈ ఐడి మెయిల్కి ఇది పంపించండి, అది పంపించండి అని మెసేజ్లు వస్తూ ఉంటాయి. కొన్ని సైబర్ నేరం అంటారు కదా. కొంతమంది మోసపోతూ ఉంటారు. వాళ్ళు విని నాకేదో 10 లక్షలు వచ్చేసి, మనం కష్టపడితేనే ఎవడు చక్కగా జీతం ఇవ్వడు, మనకు ఫ్రీగా ఎవడిస్తాడు? కొన్ని లక్షలు వాడు ఏం చేస్తాడు? నాకు 10,000 పంపి నేను నీకు పంపిస్తాను, నీ ఒక సామాను ఎక్కడో పోర్ట్లో ఉంది, వాళ్ళకు డబ్బులు కట్టాలి, ఆ ఫీజు పంపిమని కొన్ని లక్షలు కోట్లు గుంజేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఏం మోసం చేసింది వాళ్ళను? వారిలో ఉన్న దురాశనే వారిని మోసము చేసింది. అందుకే దేవుడు అంటున్నాడు, మోసపోవద్దు. ఏమంటున్నాడు? ప్రతి మంచి వరము, నీ దీవెన, ప్రతి ఆశీర్వాదము పరసంబంధమైన దేవుడిస్తే కానీ నీకు కలగదు, ఈ లోకములో నీకు కలగదు. లోకమును నమ్ముకొనవద్దు. యేసు ప్రభువు కూడా మంచి మాట చెప్పాడు. ఎట్లా ఉండాలంట? పావురం వలె నిష్కపటలము, పాము వలె వివేకము కలిగి మనము జీవించమంటున్నాడు. మరిది దురాశ ఏదైనా మనలో ఉందా చూద్దామా? మరి రెండవ విషయం ఏంటంటే, లోకముతో రాజీ. ఏంటంటే లోకముతో రాజీ ఏం చేసుకుంటాం మనం? సంఘంలో కొంత సామెత ఉంది లోకంలో, ఏ డప్పుకి ఆ స్టెప్ వేస్తామంట, ఆ నాట్యము చేస్తుంటాం. సంఘంలో ఉన్నప్పుడు మంచి విశ్వాసులుగా మనం ఉంటాము. సంఘాన్ని విడిచి లోకంలో వెళ్ళినప్పుడు ఎట్లుంటామో? లోకస్తుల వలె మన ప్రవర్తన ఉంటుంది. మన మాట పైన మనకు నియంత్రణ ఉండదు. నీ మాటలు ఎట్లుండాలి? ఉప్పు వేసినట్లుగా మధురముగా ఉండాలి. నీ మాటలు ఎట్లుండాలి? ప్రేమతోటి ఉండాలి. ఇతరులను ఆదరించే మాటలుగా ఉండాలి. నీవు నోట ఏ దుర్భాష అయిననో రానియొద్దు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటే మనం ఏం చేస్తామండి? లోకంతో వెళ్ళి రాజీ పడుతుంటాం. లోకం ఎలా మాట్లాడుతుందో అలాగే మాట్లాడతాము, వారు ఎలా జీవిస్తున్నారో అలాగనే జీవిస్తూ ఉంటాము. లోకానుసారంగా మన జీవితాన్ని మార్చుకుంటాము. అదే లోకానుసారంగా జీవిస్తూ సంఘంలో వచ్చి మాత్రం దేవుని బిడ్డలంగా, పరమ పవిత్రులంగా ఉంటాం. మనం ఎట్లుంటామో, అబ్బా నాకంటే మంచివాడు లేదు, నాకంటే పవిత్రరాలు లేదు, నేను ఎంత మంచిదాన్నో అని ఏం చేస్తాము? మనం నటిస్తూ ఉంటాం. కానీ ఒకటి మర్చిపోతాము. ఏమంటే దేవుడు ఏమేమి చూస్తాడంట? మనుష్యుల హృదయమును, అగాధ కూపమును యెహోవాకు తేటగా కనబడుతుంది. మనం ఏం చేస్తాం? కప్పిపెట్టడానికి ప్రయత్నము చేస్తూ ఉంటాము. లోతు ఏం చేశాడు చూడండి, 13వ అధ్యాయం 12-13 వచనములు. ఆదికాండము 13వ అధ్యాయం 12-13 వచనాల్లో, అబ్రహాము కానానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణములో ప్రదేశములో కాపురముండి సొదోమ దగ్గర తన గుడారము వేసుకునేను. ఎక్కడ వేసుకున్నాడు తన గుడారము? సొదోమ దగ్గర గుడారం వేసుకున్నాడు. తర్వాత
సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులమై ఉండి లోతు ఎవరిని విడిచాడు? దేవుని సేవకుని విడిచాడు, దేవుని సంఘాన్ని విడిచాడు, దేవుని వింటిని విడిచి లోకముతో రాజీ చేసుకున్నాడు. సొదొమ గొమొర్రా ఆ మనుషులు పాపులను దుష్టులై ఉన్నారని తెలిసి కూడా వారితో సహవాసము ఏర్పాటు చేసుకున్నాడు. ఏ ధనాన్నైతే అపేక్షించాడో, ఏ డబ్బు కొరకైతే పోయాడో, ఏదైతే పచ్చగా ఉంది అనుకున్నాడో, చివరికి ఏమైంది? అంతా కూడా ఖాళీ బూడిదే అయిపోయింది. లోతు ఒక ధనము, సంపత్తి, ఆస్తి, ఒక పచ్చదనం అంతా కూడా దేవుడు ఏం చేశాడు? అగ్ని గంధకముల చేత నాశనము చేశాడు. చివరికి మనము కూడా లోకాన్ని ప్రేమిస్తే, లోకాన్ని హత్తుకుంటే జరిగేది ఏంటి? ఇదే. అందుకే అపోస్తుల కార్యంలో 2:40లో మరి పేతురు ఏమంటాడు చూడండి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 40వ వచనంలో, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు, ఏమంటున్నాడు? మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. ఏముండాలి? వేరుగా ఉండాలి, ఒక సపరేషన్ ఉండాలి. అంటే ఉద్యోగానికి వెళ్ళొద్దు, ఆఫీస్లో పోతే వాళ్ళే ఉంటారు, మరి నేను ఆఫీస్లో వారితో ఎట్లా కూర్చోవాలని ఆలోచించాను. అంటే వారు చేసినట్టుగా చేయొద్దు, వారు చేసే క్రియలు మీరు చేయొద్దు. వారు తాగుతారు, మీరు తాగొద్దు. వారు వ్యభిచారం చేస్తారు, మీరు చెయ్యొద్దు. వారి నోటి నిండా బూతు మాటలు ఉంటాయి, మీ నోటిలో మాటలు ఉండవద్దు. వారు లంచం పుచ్చుకుంటారు, మీరు పుచ్చుకునవద్దు. ఈ రకమైనది ఏమంటాడు? మీరు వేరై ఉండడు. ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా, ఒక ప్రత్యేకమైన విశ్వాసిగా నీ ఉండే చోటు నువ్వు కనపరచు. వారు ఎందుకు మారరు? మన ప్రాబ్లం ఏంటంటే మనము కూడా వారి వల్లే మారిపోతాం, వారిలాగే మన క్రియలు ఉంటున్నాయి కనుక మనము కలిసిపోతున్నాం. మన ప్రత్యేకతను వారు గుర్తించలేకపోతూ ఉన్నారు. తర్వాత ఏమంట? అహంకారమైన మనస్సు. ఏమంట? గర్వానికి ముందు ఏం నడుస్తుందంట? అహంకారమైన మనస్సు. చదవండి 16వ అధ్యాయం 18వ వచనం, సామెతల గ్రంథం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో, నాశనమునకు ముందు ఏం నడుస్తుందంట? గర్వము నడుస్తుందంట. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు. ఏంటంటే అహంకారమైన మనస్సు ఏం చేస్తుందంట? మనల్ని పడవేస్తుందంట. తర్వాత ఏంటి? అవిధేయత. దేవునికి అవిధేయత. అవిధేయత అంటే ఏంటి? అవిధేయత అంటే ఏంటి? ఎవరైనా ఒకరు చెప్పండి. విధేయత, దేవుడు చెప్పింది వినకపోవుట, దేవుడు చెయ్యమన్నది చెయ్యకూడదన్నది చెయ్యుట అవిధేయత. మరి ఇక్కడ అది మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 11వ వచనం చూడండి. సౌలు నన్ను అనుసరింపక వెనక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను గనుక అతని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుతున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై, అమ్మా చాలే మన సబ్జెక్ట్కి ఇది సరిపోతుంది. ఏమంటున్నాడు ఇక్కడ?
అందుకు సౌలు అమలేకీల యొద్ద నుండి జనులు వీటిని ఇది కాదు 22వ వచనము మనం చదివినప్పుడు, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన, ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొటేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఏమంటున్నాడు? ఏం పట్టుకొస్తున్నాం మనం? ఆదివారం దేవుని సన్నిధికి కానుకలు పట్టుకొస్తున్నాం. ఎందుకు పట్టుకొస్తున్నాం? కానుకలు ఇస్తే మనం దీవించబడతాము, ఇయ్యకపోతే దేవుడు ఆశీర్వాదించడు అని డబ్బులు అంతో ఇంత కానుకలు తెచ్చి పెట్టెలో వేస్తున్నాం. మంచిదే, వేయొద్దని అనట్లే నేను. కానీ వాటి ద్వారా దేవుడు సంతోషిస్తున్నాడా? వాటి ద్వారా సంతోషిస్తాడా? నువ్వు అందరికంటే ఎక్కువ అందరూ 100, 200, 50 రూపాయలు అట్లా వేస్తుంటారు కానుకలు. నువ్వు అందరికంటే ఎక్కువ 1,00,000 రూపాయలు వేస్తే దేవుడు, అమ్మా ఈరోజు నువ్వు 1,00,000 రూపాయలు వేశాడా, నిన్ను దీవిస్తాడా? ఏమంటున్నాడు ఆయన? నీ ఒక అర్పణ కంటే ఏముండాలంటే ఆయనకు ఆయన ఆజ్ఞ వినుటయో, ఆయన మాటకు విధేయత చూపు. ఆ పేద విధవరాలు ఎంత వేసింది? అందరూ ఎంత వేశారు? వారికి ఉన్న దాంట్లో బంగారము, వెండి, ఆ నాణెములు వారు వేస్తుండవచ్చు. కానీ ఆ బీద విధవరాలు 2 కాసులు వేస్తే దేవుడు ఆమెను దృష్టి పట్టి ఏం చూశాడు? ఆమెలో నా మాట వినే వ్యక్తి, నా ఆజ్ఞను పాటించే విశ్వాసురాలు. ఆమెకు ఉన్నదంతయు వేసింది. ఆమెను దేవుడు దీవించినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఏం చూపెట్టాలి మనము? దేవునికి విధేయత చూపెట్టడం నేర్చుకోవాలి. అవిధేయతగా మనము ఉండకూడదు. ఆ తర్వాత ధనాపేక్షను చూస్తాం. ఏముంది? ధన అపేక్ష. ఏంటి? ఆకాన్ ఏం చేస్తున్నాడు? మనం కొంచెం టైము షార్ట్ కట్ చేద్దాం. ఆకాన్ ఏం చేశాడు? దేవుడు ఏం చెప్పాడు? ఎరికోలని కూలదోసినప్పుడు దేవుడు ఏమన్నాడు? ఈ ఎరికో మొత్తాన్ని నేను శపిస్తున్నాను, ఇందులో ఏ వస్తువు కూడా ఏం చేయాలి? మీరు తీసుకొనకూడదు. కానీ ఆకాన్ ఏం చేసినాడు? ధనాపేక్ష కలిగిన వాడే ఏం చేసుకున్నాడంట? ఒక షినారు వస్త్రము, ఒక బంగారు కమ్మిని, ఇంకేదో వెండిదేదో వస్తువు తీసుకున్నాడు. అతడు తీసుకొని ఏం చేసుకున్నాడు? దాచిపెట్టుకున్నాడు. కానీ ఏమొచ్చింది వారికి? ఆ ఒక వ్యక్తి ద్వారా ఇశ్రాయేలీలకు విజయము రాలేదు. ఆయి పట్టణం మీదకి యుద్ధానికి వెళతారు. ఏమండి? ఎరికో ఎంత గొప్ప పట్టణాన్ని పైన దేవుడు విజయం ఇస్తే ఆయి పట్టణము చాలా చిన్నది. వాళ్ళే అంటారు, ఏమన్నా మనం అంత పెద్ద సైన్యంతో వెళ్ళి అందరం ఎందుకు ఆయాసపడాలి? ఓ 2,000, 3,000 సైనికులను పట్టుకపోతే ఆయి పట్టణంని మనము గెలిచేస్తామన్నారు. కానీ ఏం జరిగింది? ఆ ఆయి పట్టణంలో ఈ ఇశ్రాయేలీలను ఏం చేశారు? తరిమి కొట్టినారంట. ఖడ్గముతో హతమార్చినారు. యెహోషువ కూర్చున్నాడు, ఏడుస్తున్నాడు దేవుని సన్నిధిలో, ప్రభువా ఇంత గొప్ప విజయం ఇచ్చావు, ఏమి జరిగింది? ఎందుకు మాకు ఇలా చేసావు? ఇంత విజయం ఇచ్చిన దేవుడు మేము ఎందుకు ఓటమిని ఇప్పుడు అనుగ్రహిస్తున్నాడు అని అందరూ అనుకుంటున్నారు. ప్రభువా ఏంటి కారణం అంటే, నేను శపించిన దాన్ని ఏం చేస్తారు వీరు? మీ యొద్ద తీసుకొని మీ సామాగ్రిలో దాచుకొని ఉన్నారు. మీరు దానిని, ఆ తీసుకున్న వానిని నిర్మూలము చేసితేనే కానీ మీకు విజయము రాదు అని చెప్పినప్పుడు ఆకాను యొద్ద ఆ సామాగ్రి అంతా కూడా పట్టుబడింది. చివరికి ఆకానును ఏం చేశారు? తన కుటుంబాన్ని కూడా, ఆయన చేసిన పాపానికి తన కుటుంబాన్ని కూడా రాళ్లతో కొట్టి చంపివేయవలసింది. ధనాపేక్ష ఏం చేసింది? ఆకానును మోసము చేసింది. ఆ తర్వాత వచ్చి కామాతురత. ఏమండి? కామాతురత చాలా జాగ్రత్తగా ఉండి, ఈ రోజుల్లో ఎక్కువ పాపము దీని వలనే జరుగుతూ ఉంది. సొలొమోను రాజు విషయంలో మనం చూస్తే కామాతురత కలిగిన వాడై
ఎంతమంది? 700 మంది పత్నులంట. 700 మందిని పెళ్లి చేసుకున్నాడు సారు. 700 మంది కూడా చాలకుండా ఇంకొక 300 మందిని ఉంచుకున్నాడంట. వారు ఏం చేశారు? వారు ఏం చేశారంటే తన దేవుడైన యెహోవా యొద్ద నుంచి తన హృదయమును త్రిప్పివేసి విగ్రహారాధన చేయనట్లు ఏం చేశారు? పాపములో పడవేస్తున్నారు. కామాతురత అంటే వ్యభిచారము. మరి ఈ విషయాలు ఎవరు ఇట్లా సంఘంలో మాట్లాడడానికి కొంచెం వెనకాడతాం, కానీ వ్యభిచారము మా రహస్య పాపములలో ఒకటి. దేవుడు యేసు ప్రభు ఏమనంటే, నువ్వు వేరే పాపాలు ఏం చేస్తాయి అంట, అవి బయట చేస్తావు, కానీ వ్యభిచారం అనే పాపము నీ సొంత శరీరానికి విరోధంగా నీవు చేస్తూ ఉన్నాడు. దేవుడు ఆదామును సృష్టించినప్పుడు 10 మంది అవ్వలను సృష్టించలే, 10 మంది స్త్రీలను సృష్టించలే, పోనీ ఇద్దరినైనా సృష్టించలేదు. ఒక ఆదాముకు ఒక హవ్వ, ఒక హవ్వకు ఒక ఆదాము. భార్యాభర్తల ఒక లైంగిక సంపర్కము పరిశుద్ధమైనదే. కానీ ఒక భార్యతోనే తృప్తి పడక అన్య స్త్రీని చూసిన, అన్య స్త్రీతో తృప్తి పడక మరొక స్త్రీని చూసిన అది దేవుడు పాపము కింద లెక్క కడుతూ ఉన్నాడు. కామాతురత సంఘము అభివృద్ధి చెందకపోవడానికి విశ్వాసులలో ఉండే కామాతురత అనే పాపము కూడా ఒకటిగా ఎంచబడింది. మళ్ళీ భయంకరమైన విషయాలు లోకంలో జరుగుతూ ఉన్నాయండి. కాపరిగా ఉన్నవాడు, ఒక సంఘాన్ని పరిశుద్ధతలో నడిపించవలసిన వాడు, విశ్వాసులో ఒక పాపాన్ని సరిదిద్దవలసిన వాడు, ఒక గొప్ప పేరు ప్రఖ్యాతి చెందిన ఒక పాస్టర్, ఏం పేరైనది? భజిందర్ సింగ్ పంజాబ్లో. ఇక్కడ కూడా వచ్చి హైదరాబాద్లో కూడా పెద్ద మీటింగ్ పెట్టి వచ్చినాడు. రేప్ కేసులో పట్టుబడ్డాడు. రేప్ కేసులో పట్టుబడి 14 ఏళ్ళేమో జైలు శిక్షని అనుభవిస్తూ ఉన్నాడు. మొన్న ఒక పాస్టర్ కేరళలో పట్టుబడ్డాడు. వ్యభిచారం, ఒక సంఘంలో ఉండే ఒక స్త్రీనితోని లోబర్చుకున్నాడు. ఎంత భయంకరమైన పాపాలు! కనబడవు, ఇవి బయటికి రావు, ఇవన్నీ రహస్యంగా జరుగుతూ ఉంటాయి. బయటికి పరిశుద్ధులమే, తెల్ల బట్టలు వేసుకొని ఎంత పరిశుద్ధులుగా కనబడుతున్నాము, ఎంత భయంకరమైన జీవితము బయట గడుపుతూ ఉన్నాము. దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన చేసిన పాపానికి తగిన శిక్ష అనుభవిస్తున్నాడా లేదా? ఈయన పెద్ద పాస్టర్, ఈయన చేయి పెడితే స్వస్థత నొందుతున్నారు. వేల మంది కూటములకు వస్తున్నాడు. ఈయన ఎంత గొప్ప పాస్టరు, ఈయన చేసినాడు, పోతే పోనీలే అని వదిలేసిందా గవర్నమెంటు? లేదే, ఎక్కడ? జైల్లో ఉంటూ ఉన్నాడు. కనుక ఈ పాపము మరి మానవుల దృష్టిలో రైట్ ఏమో, కానీ దేవుడు వద్దని చెప్పాడు. ఇది భయంకరంగా మారు మనసు పొందండి, మరి లేకపోతే దేవుని వద్ద నుంచి భయంకరమైన శిక్షకు మనము కూడా పాత్రులమైపోతాం. ఆ తర్వాత ఏంటంటే లోకమును ప్రేమించొద్దు అన్నాడు దేవుడు. ఏమన్నాడు? లోకమును ప్రేమించొద్దు. 1 యోహాను 2:15 ఈ లోకమైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు. లోకంలో ఉన్న వాటిలో తండ్రి ప్రేమ ఉండదు. చదవండి అమ్మా. లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. ఏమేమంట? శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము. దీని మీద ఒక పెద్ద ప్రసంగం చేయొచ్చు, కానీ మనకు టైము ఉండదు. ఏమేమి ఉన్నాయి లోకంలో? శరీరాశ, నేత్రాశ, ఇవన్నీ ఇప్పుడు మనము అన్ని ధ్యానించినవే, అన్నిట్లో కలుస్తుంటాయి. జీవపు డంబము గర్వము, శరీరాశ వ్యభిచారము మనస్సు, ఇంకా నేత్రాశ ఏంది? ధన అపేక్ష, దురాశ, లోకంలో ఉన్నది కావాలని. అది ఏమైనా కావచ్చు. ప్రభు ఏం చెప్పాడు?
నీ పొరుగు వాని భార్యనైనానో, వాని గాడిదనైనానో, వాని ఆస్తినైనానో దేన్ని కూడా నీవు ఆశించు. కనుక ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, లోకమును దాని ఆశయు గతించనై ఉన్నాయి. ఏమైంది? సొదొమ గొమొర, అక్కడ ఉన్నదంతా ఇదే. ఆ సొదొమ గొమొర నేత్రాశ, శరీరాశ, జీవపుడంబము, ఎక్కడ లేని పాపం అంతా ఉండే ఏమైంది? అంత గతించిపోయింది, అంత ఖాళీ బూడిద అయిపోయింది. ఈ లోకము కూడా అదే పరిస్థితికి సిద్ధపడుతుందా? చూస్తున్నారా మీరు టీవీలో? ఉక్రెయిన్ రష్యాకు ఎట్లా ఒక బాంబు వేస్తే ఆ ఉన్న ప్రాంతం అంతా మండిపోతుంది, అగ్నికి ఆహుతి అయిపోతుంది. పెద్ద పెద్ద డబ్బు, అహంకారం, పెద్ద బిల్డింగ్ ఉంది నాకంటే ఆ బాంబు వేయగానే ఆ బిల్డింగ్ అంతా బూడిదైపోతుంది. దేవుని ఒక రాకడకు ఎన్ని సూచనలు కనబడుతున్నాయి. ఆయన ఏమన్నాడు? జనము మీద జనము లేచును, సివిల్ వార్స్. ఏమండి చూస్తున్నాం మనం. పక్కన బంగ్లాదేశ్లో సివిల్ వార్స్, పాకిస్తాన్లో సివిల్ వార్స్, సూడాన్ అనే ఆఫ్రికా దేశంలో సివిల్ వార్స్, చాలా దేశంలో మరి యుద్ధముల గురించి విందురు. యుద్ధములు జరుగుతున్నాయా? మరి పోయిన వారమేమో మన పాస్టర్ గారు చెప్పారు కదా, ఇన్ని దేశాలకు యుద్ధము జరుగుతుంది, యుద్ధాలు జరుగుతున్నాయి. భూకంపాలు ఎట్లొస్తున్నాయి? డైలీ ఎక్కడో ఒకక్కడ భూకంపాలు ఆరంభమైనాయి. డైలీ వింటున్నాం టీవీలలో, భూకంపము ఇక్కడ కలిగింది, అక్కడ కలిగింది, ఇక్కడ కలిగింది. తెగుళ్ళు వస్తున్నాయా? రోగాలు, కొత్త కొత్త రోగాలు పుట్టుకొని వస్తున్నాయా? ఆకలి చావులు చచ్చిపోతున్నారా? మనకైతే ఇక్కడ హైదరాబాద్లో మంచిగా తింటున్నాం. మనం మంచి బిర్యానీ తిని బావ్ అని దేవుడిని మర్చిపోయి వండుకుంటున్నాం. కానీ కొన్ని దేశాల్లో అయితే మట్టిని తిని బ్రతుకుతున్నారంట. నమ్ముతారా మీరు? మట్టిని తిని బ్రతుకుతూ ఉన్నారు. ఆఫ్రికా దేశాల్లో ఆ పిల్లల ఒక పరిస్థితిని మీరు చూడండి. వారి కడుపు మొత్తం లోపల అంటుకొని పోయి ఉంటుంది, కళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి. అవి ఏది స్కెలెటన్ చూపిస్తారో అట్లుంటారు ఆ పిల్లలు. ఉట్టి ఆ స్కెలెటన్ పైన తోళ్ళు అతుక్కొని ఉంటుంది. అంత భయంకరమైన స్థితిలో లోకం ఉంది. దేవుని రాకడకు సూచనలు కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడైనా మనం మారు మనసు పొందకపోతే, దేవుని రాకడ వస్తే ఏంటి పరిస్థితి? లోకమును దాని ఆశయు గతించిపోవును, దేవుని చిత్తమును చేయువాడు నిరంతరము జీవించు కదా. ఆ తర్వాత మరి కొన్ని ఏమండి, ప్రార్థన చేయకపోవట ఒకటి. ప్రార్థన చేస్తూ యేసు ప్రభువు ఏమన్నాడు? మత్తయి సువార్తలో, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మెలకువగా ఉండి మీరు ప్రార్థన చేయించుండాలి. ఇంకొకటి చెప్పాడు, ఇవన్నీ సంభవించినప్పుడు, ఈ లోకంలో ఇవన్నీ మీరు చూస్తున్నప్పుడు మీరు శోధనలో పడిపోకుండా మీరు ప్రార్థన చేయాలని యేసు ప్రభువే ఆజ్ఞాపించాడు. కనుక ప్రార్థన మానకూడదు. విశ్వాసి ఎట్టి పరిస్థితిలో ప్రార్థన మానకూడదు. రెండవది, వాక్యము చదవకుండా ఉండకూడదు. అంటే ఈ రెండు మిస్ అవుతాం మనం. ఆదివారం మంచిగా చర్చికి వస్తాం కానీ ప్రార్థన చేయము, వాక్యము చదువు. చర్చిలో కాదు, చర్చిలో వాక్యం చదువుతాం. చదవమంటే పోటీపడి చదువుతాం. ప్రార్థన చేయమంటే పోటీపడి చేస్తాం. చర్చిలో కాదు, వ్యక్తిగత జీవితంలో ఏముండాలి? ప్రార్థన జీవితం నీకు ఉండాలి. ఆ తర్వాత వాక్య పఠనము నీకు ఉండాలి. మూడవది ఏంటంటే సంఘముగా కూడుట మానుట. ఏం చేస్తున్నామో మనం ఇవన్నీ రివీల్ అయితేనే ఉంటాయి మనకు. సంఘంలో ఏదో ఒకడు చెప్తూ ఉంటారు. మరి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనం చెప్తుంది, మీరు ఆ దినము సమీపించే కొలది చూచినప్పుడు మరీ ఎక్కువగా ఏం చేయాలంట? సంఘముగా కూడుకోమని దేవుని వాక్యము చెబుతుంది. నాలుగో విషయం ఏంటంటే పరిశుద్ధాత్మకు లోబడకపోవుట. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 30వ వచనము. చదవండి.
దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఏం చేస్తున్నామంట? మనము దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నామంట. దేవుని పరిశుద్ధాత్మకు మనము లోబడటం లేదు. ఏ పరిశుద్ధాత్మకు లోబడకపోవడం అంటే ఏంటి? ఇదే ఇంతవరకు ఇన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఇన్ని విషయాలు మాట్లాడినప్పుడు ఎంతమంది మీరు అండర్లైన్ చేసుకోండి, చావను ఇది తప్పే, ఇది వాక్యం చదవకపోవడం నా తప్పే, అండర్లైన్ చేసుకొని ప్రభా క్షమించమని మారు మనసు పొందిన చేయలేపండి. దేవుడు చూస్తూ ఉంటాడు యథార్థంగా ప్రార్థన చేయడం. అయ్యో నాలో ప్రార్థన లోపం ఉంది, నేను ఈ రోజు నుంచి నేను సర్దుకుంటాను విని వదిలివేయడమే. పరిశుద్ధాత్ముడు ఏంటంటే ఆయన ఏం చేస్తాడు? నిన్ను యేసు ప్రభువారి రూపంలోకి మార్చాలని ఆయన ఈ వాక్యాన్ని మనకిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు వాక్యము? ఈ వాక్యాన్ని చదువుకొని నిన్ను నువ్వు సరిదిద్దుకొని ఏ ప్రభు అయితే నీ కొరకు ప్రాణం పెట్టాడో, మరణించి ఉన్నాడో, రక్తము చిందించాడో, ఏ ప్రేమ అయితే ఆయన చూపెట్టాడో ఆయన స్వరూపము నీలో కనపడాలని ఆయన నిన్ను సరిచేయడానికి ఈ వాక్యాన్ని ఇచ్చాడు. దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు, పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నప్పుడు నువ్వు లోబడకుండా విని సరి చేసుకోకపోతే పరిశుద్ధాత్ముడు ఏమవుతాడో? దుఃఖిస్తాడు అన్నమాట. పరిశుద్ధాత్ముడు బాధపడుతూ ఉంటాడు. కనుక పరిశుద్ధాత్మని లోబడకుండా ఉండకూడదు. తర్వాత వెలుగులో నడవక పోవట. వెలుగంటే నీ వాక్యము, అదే మనల్ని మనము సరిదిద్దుకొని పోవట. దేవుని వాక్యము మనల్ని చెప్తుంది ఈ తప్పు చేయొద్దంటే మనం ఏం చేస్తాము? అది చేస్తాం. పరిశుద్ధ జీవితం జీవించమంటుంది దేవుని వాక్యం. మనం ఏం చేస్తాము? అపవిత్రమైన జీవితము జీవిస్తుంటాం. వెలుగంటే పరిశుద్ధత, చీకటి అంటే అపవిత్రత, పాపము. కనుక వెలుగు అంటే పరిశుద్ధమైన జీవితము జీవించక పోవుట. కనుక యెరెమయా గ్రంథంలో 3వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. 3:22లో ఏముంది చూడండి. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి. ఏమంటున్నాడు? ఎవరు మాట్లాడుతున్నారు? ఇది పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు ఆయన? భ్రష్టులైన బిడ్డలారా ఏమంటున్నాడు? తిరిగి రండి. మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదని. ఎప్పుడు బాగు చేస్తాడు? ఎప్పుడైతే మీరు దేవుని యొద్దకు వస్తారో, మనస్ఫూర్తిగా ఆయనకు సమర్పించుకుంటారో, మనస్ఫూర్తిగా ఒక తీర్మానం తీసుకుంటారో, ప్రభువా నీ వాక్యానికి లోబడతా, ఈరోజు విన్న వాక్య ప్రకారం జీవించడానికి నేను సిద్ధపడతా అని మీరు తీర్మానం చేసుకుంటారో, ఏం చేస్తాడంట? మీ అవిశ్వాసమును ఆయన తీసివేస్తాడంట. చదవమ్మా. నీవే మా దేవుడవైన యెహోవావు, నీ యొద్దకే మేము వచ్చుచున్నామని ఎప్పుడైతే మీరు అంటారో అప్పుడు మిమ్మల్ని దీవిస్తాడా? అంతవరకేనమ్మా. కనుక ఇంకా ఈ వాక్య భాగంలో ఏమంటున్నాడంటే త్వరగా ముగిస్తాను. దేవుడు ఏమన్నాడు? నీవు చల్లగైనను లేవు, వెచ్చగైనను లేవు, కనుక నేనేం చేస్తా? నా నోట నుండి నిన్ను ఉమ్మి వేస్తా, నువ్వు పనికి రాని దానిగా నిన్ను మార్చేస్తా అని దేవుడు హెచ్చరించు. ఏమంటున్నాడు? నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవనై ఉన్నావని ఎరగక నేను ధనవంతుడను, ధనావృద్ధి చేసుకొని ఉన్నా, నాకేమి కొదవలేదని చెప్పుకొనుచున్నావు. ఏమండి, ఆ కాలంలో సంఘాలు మనం చూసినప్పుడు ఎక్కడ ఏదో ఎవరు ఇంటిలోనే దేవుని పేరిట కూడుకొని ఆరాధించి ఆత్మలను సంపాదించి ఆత్మలను స్థిరపరిచి దేవుని కొరకు మరి వారు వాడుకునేవారు. ఈ రోజులో ఎలా అయిపోయినాయి సంఘాలు? పెద్ద సంఘాలు, వేల మంది వచ్చే సంఘాలు, ఏసీలు, ఫంక్షన్ హాళ్ళు, సేవకులు ఎలా తయారైపోయారు? వాళ్ళు వేసుకునే డ్రెస్ 15,000 20,000 ఉంటుంది. వారు వెళ్ళే కారు ఏం కారు? మెర్సిడీస్ బెంజ్. ఆ కాలంలో ఆ అపోస్తులను చూడండి,
వాళ్ళు ఏం చేసినారంటే సంఘంలో వచ్చే ధనాన్ని కూడా ముట్టుకోవడానికి ఇష్టపడలేదు. మేము ఈ ధనము ఈ వ్యవహారాలన్నీ మేము చూసుకోము, మేము దేవుని వాక్యమును ప్రకటించి ప్రార్థన చేసి ఇదే పని చేస్తాం, కానీ ఈ వ్యవహారాలంతా మేము టైం వేస్ట్ చేయము. కాబట్టి సంఘంలో కొందరిని ఏర్పరచుకొని అప్పగించారు. డబ్బుని వారు ఎప్పుడు కూడా విలువ ఇవ్వనట్టి రోజులను మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ రోజుల్లో మనం చూడండి, కోట్లకు అధిపతులు అవుతున్నారు పాస్టర్లు. మన పాస్టర్ గురించి చెప్తలేను. సంఘం అట్లా నడుస్తున్నది భయంకరంగా. డబ్బు సంపాదించడానికి ఏమైనా ఎన్నుకుంటున్నారు? దేవుని సేవను ఎన్నుకుంటున్నారు, దుర్మార్గపు పనులు చేస్తూ ఉన్నారు, కళంకము తెచ్చిపెడుతున్నారు క్రైస్తవ లోకం పైన. ఇప్పుడే చెప్పాను కదా, ఒక పాస్టర్ భజీందర్ సింగ్. ఎంతోమంది ఎన్ని హృదయాలు గాయపడ్డాయో, ఎంతమంది విశ్వాసము దెబ్బతినిపోయిందో. యేసు ప్రభు అని నమ్ముకొని వచ్చాము ఈయన దగ్గరికి. ఈయననే ఇటువంటి వాడంటే ఏమి నేర్చుకుంటాము ఈ సంఘంలో, ఏమి నేర్చుకుంటాము ఈ యేసు ప్రభు దగ్గర? వారు ఎవరిని చూస్తారో? ఇటువంటి భయంకరమైన పరిస్థితిలో ధనము సంపాదించుకుంటున్నారు, ధనాభివృద్ధి చేసుకుంటున్నారు, పెద్ద సంఘాలు కడుతున్నారు. కానీ ఆ సంఘంలో పరిశుద్ధతలో లేకుండా పోతున్నది. దేవుడు హెచ్చరించాడు. ఏమంటున్నాడు? బంగారము నీ దిశముల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుక నా యొద్ద నుంచి కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. తెల్లని వస్త్రములు అంటే పరిశుద్ధత కొనుమని చెప్తున్నాను. నేను ప్రేమించు వారిని అందరినీ ఏం చేస్తున్నాను? గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఏమంటున్నాడు ఆయన? ఆయన ప్రేమించే వారినంతా ఏం చేస్తాడంట? గద్దిస్తాడంట, శిక్షిస్తాడంట. ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తిననో, ఆ పాత్రలోనిది త్రాగునో వాడు ఏమవుతాడంట? తనకు తానుగా దోషిగా ఉంటాడంట. ప్రతివాడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని త్రాగవలెను. ఆ రొట్టెలో అయోగ్యముగా చెయ్యి వేసిన వాడు ఏమవుతాడంట? రోగులను కొందరైతే నిద్రించుచున్నారు, కొందరైతే మరణిస్తూ ఉన్నారు. ప్రభు ఒక రొట్టె ద్రాక్షారసం ఏందండి? అది గుడ్లలో పంచే ప్రసాదము కాదు. అదేంటది? నీ జీవితాన్ని సరిచేసే ప్రభు ఒక శరీరము, ఆయన రక్తం అని ఏం చేయాలి? నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి. చేసుకొని నీలో పాపము కనపడితే, ప్రభువా ఇంకొకసారి నేను చెయ్యను, క్షమించు, కన్నీరు కార్చి, అయ్యా నా కొరకు చనిపోయినావు, నా కొరకు నీ శరీరం గాయపరచబడింది, నా ఒక చెడు తలంపుల నిమిత్తం నీకు ముళ్ళ కిరీటం వేయబడింది, నేను చేసే చెడు పనుల నిమిత్తం నీ చేతులకు మేకులు కొట్టబడ్డాయి, చెడు చోటు నేను పరిగెడుతున్నాను కాబట్టి నీ కాళ్ళకు మేకులు కొట్టబడ్డాయి, నా శరీరము చేసే పాపము నిమిత్తం అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు గాయపరచబడ్డావే, ఇంకా నేను గాయపరుస్తున్నాను, ఇంకా నేను చంపుతున్నాను, ప్రభువా క్షమించు, ఇదిగో ఈ పాపము నన్ను ఏలుతుంది, నేను ప్రభువా వదిలేస్తున్నాను, నేను క్షమించున్నాను అని నీవు పరిశీలన చేసుకుని ఆ ఒక్క బల్లలో చేయి వేస్తే మాత్రమే నీకు ఆశీర్వాదము. లేకపోతే ఒక శిక్షకు గురి అవ్వక తప్పదు. ప్రభు అంటున్నాడు, నేను ప్రేమించు వారిని నేను శిక్షిస్తాను. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేనును అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడు భోజనము చెయ్యును. ఎంతమంది హృదయాలు ఈరోజు తట్టబడ్డాయి? ఎంతమంది హృదయాలు తట్టబడ్డాయి? లేదే, చేయి లేవడం లేదే. ప్రభువు తట్టుతూ ఉన్నాడు. మీరు హృదయాన్ని తీసి, ప్రభువా రా నా హృదయంలోకి, ఇదిగో నా హృదయంలోకి రా, నన్ను ఏలు, నన్ను పరిపాలించు, నీవు చెప్పినట్టుగానే నీ ఆజ్ఞల చొప్పునే నా జీవితం మార్చుకుంటా, నీకు సమర్పించుకుంటా అంటే ప్రభువు ఎల్లప్పుడూ నీ దగ్గరే ఉంటాడు, నీ పక్కనే ఉంటాడు. ఆయన ఎప్పుడు
చెయ్యి విడిచిపెట్టువాడు కాడు. అంటే ఏమండి, తల్లి అయినా మరుచును కానీ నేను నిన్ను విడువను మరువను. ఇదిగో చూడుము, నేను నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుకొని ఉన్నానంటే అంత భద్రపరుస్తున్నాడు దేవుడు. కనుక లోబడండి దేవునికి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం అందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనం అందు కూర్చుండా నిచ్చెదను. ఎంత గొప్ప ధన్యత అండి! ఈ సర్వ సృష్టిని సృజించి సర్వ సృష్టిని అంతటిని తన పాదము పీఠం కింద పెట్టుకొని ఈ సర్వ సృష్టిని పరిపాలించుచున్న దేవుడు తన సింహాసనం పక్కన మరొక సింహాసనం వేసి నిన్ను కూర్చోబెట్టుకుంటా అంటున్నాడే. ఆలోచించారా? ఇంత గొప్ప దేవుడు, ఎంత ప్రేమ ఆయనకు! ఏ స్థానం ఇస్తున్నాడు నీకు? నీవు అర్హుడవైన ఆ స్థానానికి? నీకు ఏ అర్హత ఉంది? ఏం చేసావు ఆయన కొరకు? కేవలం ఏమంటారు, నీ పాపములు వదిలి పరిశుద్ధమైన జీవితం జీవించు, నా పక్కన కూర్చుండురా. ఇంత గొప్ప ధన్యత దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. గనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డల చివరి మాట ఏమన్నాడు? సంఘములతో ఆత్మ చొప్పుచున్న మాట వినుగాక. ఎందరి మంది చెవులు తెరవబడ్డాయో, ఎందరు చెవులు మూసుకున్నారో నాకైతే తెలియదు. కానీ మరి విన్నవారు మరి కొందరైనా, ఒకరైనా, ఇద్దరైనా కనీసం మార్పు చెంది ఈ రోజు నుంచైనా దేవుని కొరకు బ్రతుకుతామని మంచి తీర్మానం తీసుకోండి. మరి మీరు జీవిస్తే ఎక్కడ కూర్చుంటారు? ఆయన పక్కన కూర్చుంటారు. కనుక